అందరూ నమస్కారం. ఈమె వైష్ణవి కేసుకు సంబంధించి అప్డేట్స్ అంటూ కొంతమంది అడుగుతూ ఉన్నారు. నాకు సంబంధించి అసలు ఆమె ఛానల్ గతంలో ఎంతమంది ఉన్నారో ఇప్పుడు ఎంతమంది ఉన్నారో చూద్దామని చెప్పి అదొకటి. ఓవరాల్గా అన్నప్పుడు సమాజంలో వచ్చేసి జనానికి ఒక మనిషి ఉన్నప్పుడు ఏం కావాలి, ఆమె లేనప్పుడు ఏం కావాలి, ఓవరాల్గా అన్నప్పుడు మన ఈ సమాజంలో ఒక ఆలోచనలు ఎలా ఉంటాయి ఏంటంటే మొత్తం ఇప్పుడు ఈ అమ్మాయి కేసులో నాకు అర్థమవుతా ఉంది. ఆ అమ్మాయి బ్రతికి ఉన్నప్పుడు ఆమె భర్త అండ్ ఆ అమ్మాయి ఇద్దరు కలగలిపి ఫన్నీగా కానీ వ్యూస్ పర్పస్ కానీ లేనిపోనివి క్రియేట్ చేసి వీడియోలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత జనానికి సంబంధించి ఆల్మోస్ట్ అనుమానాలన్నీ కూడా వాళ్ళు ఏవైతే రేస్ చేశారో వీడియోల రూపేనా అది నిజమేమో, ఆమె చెప్పాల్సిందని చెప్పిందేమో అన్నట్టుగా అవే చూసుకుంటూ వెళ్ళారు. ఆమె ఛానల్లో అత్యధికంగా వ్యూస్ వచ్చినాయి ఏంటని చూశారు. మొన్న గతంలో హార్డ్లీ అన్ని కూడా 40,000 50,000 కొంచెం ఎటు ఉన్నాయి, మ్యాక్సిమం గట్టిగా వస్తే 1,00,000 ఎంతో వచ్చింది. ఇప్పుడు చూస్తే మిలియన్స్లో వచ్చేసి ఒకటో రెండో వీడియోలు ఉన్నాయి. మిగతావన్నీ కూడా 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు 8 లక్షలు ఇలా ఉన్నాయి. ఏ వీడియోలు ఏంటి అని చూసాం. నెంబర్ 1 హోమ్ టూర్ 1, హోమ్ టూర్ 2. ఇది జనాలందరికీ ఇంట్రెస్ట్గా ఉండేది. తర్వాత పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డేకి ఏమి ఇచ్చాడు ఏంటి, తర్వాత రీసెంట్ టైమ్స్లో స్కానింగ్లో ఏముంది అన్నది ఒకటి, ఆమె ప్రెగ్నెంట్ స్కానింగ్లో ఏముంది అన్నది ఒకటి. ఈ మధ్యలో నీకు పెళ్ళికి ముందే లవర్ ఉందని నాకు ఎందుకు చెప్పలేదు. ఆ తర్వాత ఇదిగో తను ఈ రకంగా లవర్తో ట్యాసాలు వేస్తున్నాడు, అది మా ఇంట్లో తెలిసి అసలు వార్నింగ్ ఇచ్చారు. తర్వాత అరే నేను బాగా చూసుకుంటే ఇబ్బంది పెడతాను, నేను మొత్తం మా ఇంట్లో ఫోన్ చేసి చెప్పా, మా చిన్నానికి చెప్పే కాల్ రికార్డ్ ఇది అని. తర్వాత పెద్దవాళ్ళు ఉండి సెటిల్మెంట్ చేశారని. లైక్ మరలా చెప్తున్నాయి, ఏమనుకోవద్దు. ఖచ్చితంగా ఇక్కడ ఈ అమ్మాయి కేసులో అవతల ఎవరైతే హరిబాబు వాళ్ళ ఫ్యామిలీ అమ్మ బ్రదర్స్ ఉన్నారో వాళ్ళందరూ శిక్షలో పడతాయి, నో డౌట్. ఎందుకంటే జీవన్ రెడ్డి రిమైనింగ్ చాలామంది కూడా వచ్చున్నారు, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ ఉన్నారు. ఈ మూమెంట్లో వీళ్ళకి సంబంధించి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య రోజు రోజు పెరుగుతూనే ఉంది. గతంలో 48,000 ఎంతో ఉన్నటువంటి సబ్స్క్రైబర్లు ఈరోజు 3,25,000 సబ్స్క్రైబర్లు అయ్యారు. ఒక్కొక్క వీడియోకి సంబంధించి చూస్తూ ఉన్నప్పుడు వస్తున్న వ్యూస్ చూస్తూ ఉంటే లక్షల్లో ఉన్నాయి. ఆ పెరిగిన సబ్స్క్రైబర్ కౌంట్, వస్తున్నటువంటి లక్షల వ్యూస్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ ఒక్క నెలే మినిమంలో మినిమం నేను అనుకోవటం 10 లక్షల రెవెన్యూ వచ్చిన ఆశ్చర్యం అయితే లేదు. ఇందాక ఏమనుకోద్దన్నది ఏంటో తెలుసా, జనాలు ఎలా ఉన్నారంటే ఏది నిజం ఏది అబద్ధం తెలిసి కూడా ఏమన్నా చెప్పిందేమో, అందులో ఏమన్నా దొరికిద్దేమో, పెళ్ళికి ముందే ఆమె అనుమానాలు రేసేసింది కదా అదే నిజమేమో, లైక్ ఈ వేలో ఆ వీడియోస్ మొత్తం చూస్తున్నారు. అది చూసి నాకు అనిపించింది అనుమానం అదే జనానికి ఈరోజు ఓ రకంగా చెప్పాలంటే ఆలోచింప చేస్తూ ఉందన్నమాట. ఏ రకంగా అది చూడు ఇది చూడు లైక్ అలా. తర్వాత టైం పాస్ అంటూ కొంతమంది, ఇంకొంతమంది సింపతి, ఇలా ఓవరాల్గా అన్నప్పుడు ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఈ అమ్మాయి చిన్నపిల్ల అవ్వటం, లవ్ మ్యారేజ్ అవ్వటం, ఆల్రెడీ అమ్మాయికి యూట్యూబ్ ఛానల్ ఉండటం, ఆల్రెడీ గతంలో అంటే ఈ అమ్మాయి చనిపోవడానికి ముందే కొద్ది రోజులకి హరిబాబు వేధించడం, హరిబాబు వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్స్ కూడా ఏమైనా ఇబ్బంది పెడతాం, అవన్నీ ఇక్కడ వీళ్ళకి చెప్పినా వీళ్ళు వినకపోవటం. ఆ అమ్మాయి రిచ్చా పూరా క్యాస్ట్ ఏంటి మతం ఏంటి ఇవన్నీ కాదు. ఇక్కడ జనాలు ఏం చూస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని ఆ వైష్ణవి ప్లేస్లో పెట్టుకొని చూసుకుంటూ ఉన్నారు, పరకాయ ప్రవేశం చేస్తున్నారు. ఎందుకంటే అంతమంది ఆడవాళ్ళు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు కదా నాకు అర్థమైపోయింది. మరి మహిళా కమిషన్ నిజంగా ఇప్పటికైనా దృష్టి పెట్టి పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు నిజంగా ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఏది భర్తలకి అండ్ ఆడపిల్లలకి ధైర్యం ఇచ్చేలాగా ఏదైనా చేస్తారా, లేదు పెళ్లికి ముందే కౌన్సిలింగ్ ఇచ్చి ఈ లవ్ అంటారని వెంట పెడితే వారిని ఎలా వదిలించుకోవాలి, వారి నుంచి ఎలా బయటపడాలి ఏంటి, ఒక భరోసానా ఒక ధైర్యం ఇచ్చేలా ఏం చేస్తారు, ఇలా ఎన్నో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఎన్నో కూడా ఈరోజు ప్రభుత్వం కావచ్చు ప్రజలు కావచ్చు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఆ రకంగా అడుగులు వేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుందాం, మరలా చెప్తున్నా, ఆమె పెళ్లికి ముందు ఏదైతే డౌట్స్ రేస్ చేసిందో సరదాగా ఫన్నీగా వీడియో పర్పస్ భార్య భర్తలు కలిసే చేశారు. ఆమె చనిపోయిన తర్వాత, క్షమించాలి ఇందాక పెళ్ళి అన్నాను లేదంటే చనిపోవడానికి ముందు అన్నాను, చనిపోవడానికి ముందు రేసిన డౌట్స్ ఆ వీడియో ఫార్మాట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చెక్ చేస్తున్నారు జనాలు, అవే నిజమేమో ఆమె చెప్పింది కదా లైక్ మొత్తం అలా చూసుకుంటూ పోతున్నారు. ఇక వీళ్ళ ఫ్యామిలీకి అయితే ఈరోజు నేను చెప్పదలుచుకుంది మెయిన్ ఇదే, పబ్లిక్ సబ్స్క్రైబర్స్ లక్షల్లో పెరగటం అన్నది, ఈ వ్యూస్ భయంకరంగా రావటం ద్వారా అధికంగా రావటం ద్వారా రెవెన్యూ గట్టిగా వస్తుంది. ఈ డబ్బుతో మీరు ఒక ప్రైవేట్ లాయర్ని పెట్టుకోండి. ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు లాయర్ ఉంటాడు, వాళ్ళు పర్ఫెక్ట్ వేలో ముందుకెళ్ళి హరిబాబు అండ్ ఫ్యామిలీకి శిక్షణ పడేలాగా చేస్తే సరే, లేకపోతే
ఈ ప్రజలు మీకు సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగడం ద్వారా అండ్ వ్యూస్ లక్షల్లో రావడం ద్వారా మీకు మంత్లీనే లక్షల రెవెన్యూ వచ్చింది. దానితో ఒక మంచి లాయర్ని పెట్టి హరి వాళ్ళ ఫ్యామిలీకి బెయిల్ రాకుండా హరి అండ్ వాళ్ళ అమ్మ రిమైండ్ బ్రదర్స్ జరుగుతున్న జైల్లోనే ఉండేలాగా మంచి లాయర్తో వాదించండి. దానికోసం ఈరోజు పబ్లిక్ అంతా కూడా మీకు సపోర్ట్ ఇవ్వటం, సబ్స్క్రైబర్స్ పెరిగి పబ్లిక్ అంతా కూడా మీకు సపోర్ట్ ఇవ్వటం మీ వీడియోస్ చూసి, అది మాత్రం మీరు అర్థం చేసుకోండి. ఆ అమ్మాయి బ్రదర్స్ చాలా మంది ఉన్నారు, తమ్ముళ్ళు వైష్ణవ ఆత్మకు శాంతి చేకూరాలంటే హరిబాబు ఫ్యామిలీ బయటకు రావద్దమ్మా. అలా రాకుండా ఉండాలంటే మీరు చూస్తే పూర్ ఫ్యామిలీ లాగా ఉన్నారు, మిడిల్ క్లాస్లో ఉన్నారు. ఫైనాన్స్ సపోర్ట్ అన్నది ఒకరి దగ్గర చేయాల్సిన అవసరం లేకుండా పబ్లికే మీకు ఇస్తున్నారు ఆ వైష్ణవ ఛానల్ ద్వారా. దానిని వాడుకోండి, ఆమె ఆత్మకు శాంతి చేకూరేలా చేయండి. చనిపోయిన తర్వాత తనే డబ్బు సంపాదించి తన కేసులో న్యాయం జరగాలని చెప్పేసి ఈరోజు మీకు ఓ రకంగా ఎసెట్గానే ఉందమ్మా. అది మాత్రం అర్థం చేసుకోండి.